డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్. ఈ 5th సెమిస్టర్లో పార్ట్ ఏలో 4 ప్రశ్నలకు కాను మనకు ఈజీగా అర్థం చేసుకొని రాయగలిగేది మొదటి ప్రశ్న, 3వ ప్రశ్న, 6వ ప్రశ్న. ఈ 3 కవి పరిచయాలు. అది కాకుండా ఇంకొక క్వశ్చన్ కూడా మనకు అనవసరం. అంటే 4 రాయాలా, 4 5 20. అందుకని ఇప్పుడు 2వ ప్రశ్న చెప్తున్నారు. ఇది సందర్భ వాక్యాలు. ఈ సందర్భ వాక్యాలు శిష్యానుశాసనం. శిష్యానుశాసనం అంటే అనుశాసనము అంటే క్రమశిక్షణ. శిష్యులకు క్రమశిక్షణ అనేది ఉండాలి. అప్పుడు వేదకాలంలో మనకు గురువులు శిష్యులకు బోధించినప్పుడు ఎలా ఉండాలో తెలియచెప్తూ, ఎట్లా మెలగాలో, మన విద్యతోటి ఎలా మంచి మంచి లక్షణాలు నేర్చుకోవాలో, మన విద్యను ఎలా ఉపయోగించుకోవాలో, ఇవన్నీ కూడా శిష్యుడికి క్రమశిక్షణ తెలియచేస్తూ చెప్పేటువంటి పాఠము. ఇది తైత్తరీయోపనిషత్తులోంచి తీసుకున్నారు. ప్రత్యేకంగా కవి ఎవరు లేరు, ఉపనిషత్తు కాబట్టి. ఉపనిషత్తులు అంటే వేదాల తర్వాత వచ్చినటువంటి ఉపవేదాలను ఉపనిషత్తులు అంటారు. దీంట్లో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, సత్యం వద ధర్మం చర. వద్ అంటే పలకడం, చర్ అంటే ఆచరించటం, అనుసరించటం. సత్యం వద సత్యమునే పలుకము, ధర్మం చర ధర్మమునే ఆచరించము. ఈ సందర్భవాక్యం రాసేటప్పుడు వాక్యం రాసిన తర్వాత ముందుగా మనం కవి పరిచయం రాయాలి. ఇక్కడ కవి ఏమీ లేదని చెప్పాను కాబట్టి పాఠం పేరు శిష్యానుశాసనం. ఇది తైత్తరీయోపనిషత్తులో తీశారు. అంతవరకే కవి పరిచయం. తర్వాత సందర్భం ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా గురువు శిష్యునికి ఉపదేశించినటువంటి విషయం. అందులో కూడా నియమాలు, ఎట్లా మనం ప్రవర్తించాలి, ఒక పద్ధతి, క్రమశిక్షణ, దాన్ని నియమం అంటాం అన్నమాట. ఇక్కడ దీని అర్థం ఏంటి? సత్యం వద సత్యమునే పలుకుము, ధర్మం చర ధర్మమునే ఆచరించము. రెండవది మాతృదేవో భవ. ఇప్పుడు కవి పరిచయం మొదటి దానికి రెండో దానికి ఒకటే. ఇక్కడ సందర్భవాక్యం కూడా మొదటిది రెండోది ఒకటే. అంటే మాతృదేవో భవ, తల్లిని దైవముగా భావించాలి, పూజించాలి అని అర్థం. మాతృదేవో భవ ఇది కూడా తైత్తరీయోపనిషత్తులో తీసిందే. శిష్యానుశాసనం పాఠం కవి పరిచయం. గురువు శిష్యుడికి నియమాలు చెప్పడం సందర్భవాక్యం. ఇక్కడ తల్లిని దైవముగా భావించాలి, పూజించాలి అని చెప్పడం మాతృదేవో భవ. మూడవది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. గురువు శిష్యుడికి చెప్పేటప్పుడు చూడండి ఎంత మంచి విషయాలు చెప్తున్నాడు. స్వాధ్యాయము మన చదువు, ప్రవచనాభ్యాం ప్రవచనాలంటే ఎవరైనా పెద్దవాళ్ల చేత, గురువుల చేత శిష్యుడికి వినిపించబడేవి, తెలియచెప్పబడే వాటిని ప్రవచనాలు అంటారు. ఒక గురువు ఇక్కడ శిష్యుడికి ఏం చెబుతున్నాడు? స్వాధ్యాయము అంటే ఎవరి చదువు వాళ్ళదే. అంటే శిష్యుడు తన చదువును ప్రవచనాభ్యాం ఎవరైనా చెప్పవలసినటువంటి మాటలను. ఇక్కడ ప్రమదితవ్యం అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు ఏ శిష్యుడైతే, అంటే ఏ స్టూడెంట్ అయితే, ఏ విద్యార్థి అయితే తన చదువును తాను దైవంగా భావించి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చదువుకుంటాడు, ఎప్పుడు అభివృద్ధిలోకే వస్తాడు. అందుకని ఇక్కడ గురువు శిష్యుడు చెబుతున్నాడు స్వాధ్యాయము ఎవరి చదువును వాళ్ళు. ఇక్కడ ప్రవచనాభ్యాం అంటే చెప్పబడేటువంటి వచనములు. వచనం అంటే మాట, ప్రవచనం అంటే చెప్పబడే మాట. ఇక్కడ నా ప్రమదితవ్యం నిర్లక్ష్యం చేయొద్దు. దీనికి కూడా కవి పరిచయం సేమ్ లెసన్ కాబట్టి సందర్భం గురువు శిష్యుడికి చెప్పటం. ఇక్కడ ఏంటంటే నీ యొక్క చదువుని, నీ యొక్క వినేటువంటి ప్రవచనాలని నువ్వెప్పుడు నిర్లక్ష్యం చేయవాకు. అంటే స్వాధ్యాయం అంటే మన చదువుని మనం నిర్లక్ష్యం చేయొద్దు, వినే మాటను నిర్లక్ష్యం చేయొద్దు. మనం విన్న వాటిలో మంచి ఉంటే వాటిని ఆచరించాలి. నాలుగవది ఇక్కడ కూడా ఏమన్నాడు? స్వాధ్యాయ నా ప్రమద, స్వాధ్యాయ ప్రమద. ఇక్కడ కూడా ఇప్పుడు మూడోది నాలుగోది ఒకటే అర్థం. అక్కడ ప్రవచనాభ్యాం చెప్పాడు, ఇక్కడ ప్రవచనాభ్యాం చెప్పలేదు. నీ చదువును నీవు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది దాని భావం అన్నమాట. అంటే గురువు చెప్పిన మాట అది. తర్వాత ఐదవది యన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని అన్నాడు. యన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని. ఇప్పుడు గురువు శిష్యుడికి బోధించేటప్పుడు గురువు తనకున్నటువంటి విద్యను ఆ విద్యార్థి బాగుపడటం కోసం తను ఏది నేర్పాలనుకున్నాడో అది నేర్పాలి. అయితే
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువులు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మధ్యగా విద్య నేర్పుతున్నప్పటికీ కూడా వాళ్ళల్లో కొన్ని అవలక్షణాలు ఉండవచ్చు. అంటే చెడు లక్షణాలు ఏవైనా సరే, వ్యసనాలు లాంటివి కానీ ఏవైనా సరే ఉండవచ్చు. కానీ విద్య బోధించేటప్పుడు స్టూడెంట్కి మంచిని మాత్రమే చెప్తాడు, చెడు చెప్పడు. ఒకవేళ ఆ విషయం స్టూడెంట్కి తెలిసినా కూడా ఇక్కడ ఈయన అందుకే ముందుగానే చెబుతున్నాడు, అయ్యా యస్మాకం సుచరితాని, నాతోటి ఏదైతే ఆచరించబడిందో, అంటే సుచరితాని అన్నాడు, మంచిని ఏదైతే నా వలన నేను తెలుసుకొని నీకు మంచి చెప్తున్నాను, నేను ఆచరించి చెప్తున్నాను, దానిని మాత్రమే నీవు ఆచరించు. ఒకవేళ ఏదైనా చెడు ఉంటే దాని జోలికి నువ్వు పోవద్దు. నా దగ్గర నుంచి నీవు మంచిని మాత్రమే స్వీకరించు. నేను చేసిన మంచి పనులను మాత్రమే నువ్వు స్వీకరించు. ఒకవేళ నాలో లోపం ఏదైనా ఉంటే నువ్వు దాన్ని స్వీకరించవద్దు. అందుకే ఇలా చెబుతాడు, మా చేత చేయబడిన పనులలో ఏదైతే మంచి పనులో దాన్ని మాత్రమే చేయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇంకో రకంగా చెప్పకపోయినా కూడా మాలో చెడు ఉంటే నువ్వు స్వీకరించవద్దు. ఇది 5వది. 6వది, ఏషః ఆదేశః ఏషః ఉపదేశః ఏతత్ అనుశాసనం. ఒక గురువు శిష్యుడికి చెప్తున్నప్పుడు అది గురువు చెప్తున్నాడు అంటే గురువు అంతకుముందు ఆయన గురువు గారి దగ్గర విద్యను అభ్యసించి నేర్చుకొని అది విద్యార్థులకు ఏది పనికి వస్తుందో దాన్ని వాళ్ళు భవిష్యత్తులో బాగుపడటానికి తెలియజెప్తాడు. అయితే ఆ గురువు విద్యార్థికి బోధించేటప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నాయనా ఇప్పుడు ఇది నేనేమని చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఏషః ఆదేశః, ఏదైతే నాతే మీకు ఉపదేశించబడుతున్నదో, ఆదేశించటం అంటే మనం ఆర్డర్ చెప్పడం, ఆజ్ఞ ఇవ్వబడడం, తెలియచెప్పడం అన్నమాట. ఉపదేశః, నా ద్వారా డైరెక్ట్ నా విషయం కాకుండా నేను నేర్చుకున్న విషయాన్ని నీకు చెబుతున్నా కాబట్టి దాన్ని ఉపదేశం అంటారు. ఏదనుశాసనం, ఏదైతే నా ద్వారా నీకు విశదీకరించబడి చెప్పబడుతున్నదో, ఆదేశించబడుతున్నదో దానిని మాత్రమే నీవు ఆచరించాలి. అంటే అర్థం ఏంటి? ఎందుకు చెబుతున్నానంటే ఇది వేదాజ్ఞ. ఇప్పుడు నేను మీకు చెప్పే చదువు మొత్తం వేదముల ద్వారా తెలుసుకోబడినది, వేదములలో చెప్పబడినది, వేదములలో రాసి ఉన్నది, వేదములలో తెలుసుకున్నది. కాబట్టి ఏదైతే ఇది విధి, ఇది ఆజ్ఞ, ఏదైనా అనుకోండి, ఏదైనా కూడా ఇక్కడ నేను వేదముల్లో చెప్పబడిన దాన్ని మీకోసం చెప్తున్నాను. ఏదైతే వేదాలు అందరికీ, అంటే ఇప్పుడు నీకు నాకని కాదు, వేదంలో ఏది చెప్పబడితే దాన్ని అందరూ ఆచరించాలి, గురువని లేదు, శిష్యుడని లేదు. అందుకని ఏషః ఆదేశః, ఏదైతే వేదముల ద్వారా అక్కడ ఆదేశించబడినదో, ఏషః ఉపదేశః, ఏదైతే వేదముల ద్వారా అందరికి ఉపదేశించబడినదో, ఏతత్ దానిని మాత్రమే అనుశాసనం, క్రమశిక్షణగా నీవు పాటించాలా. ఎందుకంటే ఇది విధి. విధి అంటే అర్థం ఏంటి? అందరము తప్పనిసరిగా చేయవలసినటువంటిది. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, ఇచ్చామంటే వాళ్ళు చెయ్యాలా. ఇది ఉపదేశం, అంటే నా ద్వారా నీకు చెప్పబడింది. ఇది వేదసారం, నేను చెప్పింది నా సొంతంగా నేర్చుకొని నేను తయారు చేసి ఇచ్చింది కాదు, వేదముల్లో చెప్పబడిన సారం కాబట్టి నేను మీకు చెబుతున్నాను. ఇది వేదంలో ఉన్న రహస్యం. ఒక విద్యార్థి బాగుపడాలంటే గురువు చెప్పవలసినటువంటి విద్యం కాబట్టి మీరు విని తీరాల్సిందే. తీరాల్సిందే అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా వినాల, ఎటువంటి అక్కడ సవరణలు ఉండవు, విని తీరాల్సిందే. ఎందుకని ఇది వేదాల్లో చెప్పబడినటువంటి సారం కాబట్టి. ఈ సందర్భాలన్నీ కూడా నేర్చుకొని 2వ ప్రశ్నలు రాసుకోండి. స్వస్తి.